హీరోయిన్లకు మొత్తం అందరికీ భయపెట్టించింది. ఆ కంటెంట్ కూడా బాగా తీశారు డైరెక్టర్ గారు. సినిమాలో అది ఉందా? అది ఉందండి, చాలా చాలా బాగా తీశారు. కామెడీ చాలా చాలా నైస్గా ఉంది. చూడండి, అందరూ చూడండి, ప్రేక్షకులు అందరూ చాలా నీట్గా ఉంది. అందరూ చూడవలసిన సినిమా. ఫ్యామిలీ అంతా హీరో గారు కొట్టుద్దా ఎక్కువ విలన్స్? మొత్తం షాకింగ్ కంటెంట్తో చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. మ్యూజిక్ మా అందులోనే సైడ్ క్యారెక్టర్లో మేష సురేష్ గారు చాలా బాగా చేశారు. అందరూ రాజ్ కుమార్ మా ఫ్రెండ్స్ అందరూ బాగా చేశారండి. చాలా చాలా నీట్గా ఉంది. ఓ సుకుమార్ అనేది షాకింగ్ కంటెంట్. నీకు షాక్ కొట్టిందా? షాక్ మామూలు కొట్టలేదు. ఇప్పుడు మీరు ఇగో ఇలా ముట్టుకుంటే ఇలా షాక్ కొట్టిందో హీరోయిన్లకు మొత్తం అందరికీ భయపెట్టించింది. ఆ కంటెంట్ కూడా బాగా తీశారు డైరెక్టర్ గారు. సినిమాలో అది ఉందా? అది ఉందండి, చాలా చాలా బాగా తీశారు. కామెడీ చాలా చాలా నైస్గా ఉంది. చూడండి, అందరూ చూడండి, ప్రేక్షకులు అందరూ చాలా నీట్గా ఉంది. అందరూ చూడవలసిన సినిమా. ఫ్యామిలీ అంతా హీరో గారు కొట్టుద్దా ఎక్కువ విలన్స్? మొత్తం మొత్తం వాళ్ళకే కాదండి, అందరికీ మొత్తం చూపించిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు కొట్టిందా? నాకు మామూలు కొట్టలేదు, కూర్చొని నుంచి 10 సార్లు పడ్డాను నేను. లో కూడా మంచి ఆర్టిస్ట్, మన తెలుగులో కూడా తమిళ్లో ఎంత బ్లాక్ బస్టర్ ఉందో హీరోయిన్, ఇక్కడ తెలుగులో కూడా అంత మంచి హిట్ తీసింది ఆమె హీరోయిన్ గారు. అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదర కొట్టేసాడు. ఈ సినిమా ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒక చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా దగ్గర స్థాయికి వచ్చింది. ఇది మంచి సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే కథ తీసుకున్నా కూడా ఒక కథ మొత్తం కట్టిపెట్టేసిన ఆడియన్స్కి మాత్రం అంతా బాగుంది. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. ఇంకా కామెడీ కానీ, యాక్షన్స్ కానీ, లవ్ స్టోరీ కానీ, ప్రతిదీ ఫ్యామిలీ స్టోరీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దగ్గర తీసుకుపోయి డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఈ ఫ్రైడేకి మంచి సినిమా అంటే ఓ సుకుమార్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సూపర్. మరి ఎలా అనిపించింది? మూవీ అయితే చాలా బాగుంది అండి. అండ్ స్వీట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఒక షాక్ అయితే మనకి కొట్టించారనమాట. కొట్టించేశారు. చాలా బాగా నవ్వుకున్నామండి. ప్రతి మూమెంట్ కూడా ఏదో ఒక ట్విస్ట్తో అలా షాక్ కొట్టించడం ఇదంతా మనకి